కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 2 సంవత్సరాలలో తిరుపతిలో ఒక 2 రౌడీలు తయారయ్యారు. ఈ 2 ఏళ్లలో ఈ రౌడీల అరాచకం చాలా పతాక స్థాయికి చేరింది. ఈ జేబీ శ్రీనివాస్ అనే ఆకు రౌడీ, రవినాయుడు అనే పేట రౌడీ, వీళ్ళ అరాచకాలు, ఆక్రమణలు, ఆగడాలు ఏ స్థాయికి వెళ్ళాయంటే ఎవరెస్ట్ శిఖరం అంత స్థాయికి ఎదిగారు. వీళ్ళు ఎదిగింది ఎక్కడరా అంటే రౌడీజం, దందాలు, అక్రమాల్లో ఎదిగారు. పేదల పక్షాన, బాధితుల పక్షాన గ్రేట్ వాల్ చైనా లాగా భూమన కుటుంబం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో వీళ్ళ ఆగడాలకి వ్యతిరేకంగా నిలబడి పోరాటం చేస్తా ఉంటే ఈ ఆగ రౌడీ, పేట రౌడీలు కుడితిలో పడిన ఎలుగులాగా పడి గిలగిలా కొట్టుకుంటున్నారు. వీళ్ళకి అర్థం కాల. మన చేతి కూర్చున్న 100 కోట్లు నేలపాలు అవుతా ఉంది, వీళ్ళు అడ్డుకుంటున్నారు. వీళ్ళని ఎలా ఒక రకంగా బదనాం చేసి మన పబ్బం గడుపుకోవాలా? వీళ్ళిద్దరి ద్వయం, రౌడీ ద్వయం, వీళ్ళకి ఇదే పని. మీకు సిగ్గు ఎక్కువ ఉందయ్యా. మీరు ఒక రాజకీయ నాయక ముసుగులో ఈ పవిత్రమైన ప్రెస్ క్లబ్లోకి వచ్చి రోజు అవాకులు చవాకులు మాట్లాడడం. మీకు అధికారం మీ చేతుల్లో ఉంది. నిన్నేదో ఒక నాయకుడికి ఏదో షాప్ చైర్మన్ ఇచ్చినారంటారు, ఒక నాయకుడు ఏదో ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని కారులో ఎక్కించుకొని తిరిగితే మాకు ఈర్ష్య ద్వేషం వచ్చిందంట చెప్పి ఏపించండి. 2 ఏళ్ళు అవుతా ఉన్నది. ఏం గాడుదలు కాస్తున్నారా? అధికారం మీదే కదా. పెద్ద గంజాయి రెడ్డి, చిన్న గంజాయి రెడ్డి దాంట్లో పాత్ర ఉండి తిరుపతిలో గంజాయి వ్యాపారం చేస్తూ ఉంటే మీరు ఎందుకు నిద్రపోతున్నారు? అంటే మీ పబ్బం గడుపుకునే దానికి ఎదుటి వ్యక్తి మీద బురద తల్లి రౌడీజం చలాయించి భూ ఆక్రమణ చేస్తే ప్రతిపక్ష పార్టీగా భూముల కుటుంబం వీళ్ళు నిద్రపోతూ ఉంటుందా? మీకు సిగ్గు ఎక్కువ ఉంటే మీకు సవాల్ చేస్తున్నాం, ఎంక్వైరీ చేయండి. లాస్ట్ టైం కూడా ఇదే పవిత్రమైన ప్రెస్ క్లబ్లో డిమాండ్ చేయడం జరిగింది. హైకోర్టు జడ్జి దగ్గర నుంచి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని మేము మళ్ళా డిమాండ్ చేస్తున్నాం. దీని మీద గంజాయి మీద కానీ, టీడీఆర్ బాండ్ల మీద కానీ, దర్శనాల మీద కానీ మీ చేతుల్లో అధికారం ఉంది. 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు మించిపోయిందిలే. వేసుకోండి, ఎంక్వైరీలు వేసుకోండి, నిజాలు నిగ్గు తేల్చండి, ప్రజల ముందు వాస్తవాలు పెట్టి మాట్లాడండి. మీరు చేసే అక్రమాలు, అన్యాయాలని బయట పెడుతున్నారు భూముల కుటుంబం అని అవాకులు చవాకులు పేల్తే మాత్రం మీకు ఇంక మర్యాద ఉండదు. సీరియస్గా చెప్తున్నాం. ఏందయ్యా ఈ రౌడీ అంటాడు, ఆకు రౌడీ. ఈయన పెద్ద మనిషి, రాజకీయ నాయకుడు అంట. నువ్వు రాజకీయ ముసుగులో ఉన్న పచ్చి రౌడీ. ఇది మేం చెప్పడం కాదు సుమా, సాక్షాత్తు ఇప్పటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు, మీ ప్రభుత్వమే నేను డిసైడ్ చేసింది. 2014-19 చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అప్పుడు జిల్లా ఎస్పీ నీ మీద ప్రత్యేకమైన ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా అనౌన్స్ చేయడం. కావాలంటే ఆ టైంలో మీడియా కూడా మిత్రులు ఉంటారు, పత్రికల్లో కూడా వచ్చింది, అది చెక్ చేసుకోవచ్చు. నీ ఆగడాలకి వ్యతిరేకంగా అప్పటి జిల్లా ఎస్పీ గారు ఓ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి నిన్ను నగర బహిష్కరణ చేస్తామని, ఈ ఆకు రోడ్డుని నగర బహిష్కరణ చేస్తామని డిసైడ్ చేయడం జరిగింది. బాధితులందరూ వచ్చి ఆ టోల్ ఫ్రీ నెంబర్ కంప్లైంట్ చేయమని కూడా పబ్లిక్గా అనౌన్స్ చేయడం జరిగింది. అది గతం. రీసెంట్గా మొన్న మేము ఓడిపోవడం 2024లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి రావడం జరిగింది. నువ్వు జేబీ శ్రీనివాస్ అనే వ్యక్తి పచ్చి ఆకు రౌడీ అని, భూ కబ్జాదారుడని, దగాకోరని, పేదల భూములను నువ్వు దగా చేసి కబ్జా చేస్తున్నావని సాక్షాత్తు ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారే 19వ తేదీ 11వ నెల 2024వ సంవత్సరం ఈ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడే నీ మీద ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. అదయ్యా చూసుకో, ఆఖరవుడే ఇది. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నీ మీద ఎఫ్ఐఆర్ కట్టింది ఈ జేబీ శ్రీనివాస్ ఆకు రౌడీ అని చంద్రబాబు గారే డిసైడ్ చేసి నీ మీద ఎఫ్ఐఆర్ కట్టారు. ఇంకా దీనికన్నా సాక్ష్యం ఏం కావాలా? దయచేసి తిరుపతి ప్రజల్ని, మీడియా మిత్రుల్ని, ప్రజలందరినీ కూడా గమనించాలని కోరుతున్నాం. ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ ఆకు రౌడీ మీద ఎఫ్ఐఆర్ కట్టించడం జరిగింది.
మేం చెప్పలా. ఏమైనా మా నాయకుడు ఏమైనా చెప్పి చంద్రబాబు గారికి నీ మీద ఎఫ్ఐఆర్ కట్టేమున్నాడా? మేం చేయలా ఈ పని. నీ ఆగడాలు శృతిమించినాయని, నీ వల్ల పార్టీకి నష్టం జరుగుతూ ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు గారే నీ మీద ఎఫ్ఐఆర్ కట్టించాడయ్యా. దా ఇంక దీనికన్నా మేమేమైనా సాక్ష్యాలు కావాలన్నా చెప్పండి, కావాలంటే ఇస్తాం. బాగరవుడి నీకు ఏదో ఊరికే పేల్తున్నావు. నీ రౌడీజానికి ఇది ఒక మచ్చుతునక. ఇవే కాదు, నీ మీద రౌడీజానికి, నువ్వు చేసిన రౌడీజానికి చాలా ఉన్నాయి. దా గడిచిన కార్పొరేషన్ ఎలక్షన్లో ఇతను ఫార్చునర్ వెహికల్లో రౌడీ, ఇతను ఒక రౌడీ, ఇతనికి రౌడీ మూకలను చెంచాలను వేసుకొని కారుల్లో మరణ ఆయుధాలు ఎత్తుకొని బూతుల దగ్గర ప్రజలను భయభ్రాంతలకు గురి చేశాడు. దా వీడియో. కార్లలో మరణాయుధాలు ఎత్తుకొని విచ్చలవిడిగా ప్రజలని భయపెట్టి బూత్ క్యాప్చర్ చేయాలని నువ్వు వచ్చినావు. దీని మీద ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది, వాయిదాలు కూడా జరుగుతూ ఉంది. అది కూడా మేము కంప్లైంట్ ఇవ్వాల. పోలీస్ విధులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉంటే నీ రౌడీయిజం ఏ స్థాయికి చేరిందంటే పోలీసుల మీద కూడా తిరగబడి అక్కడ నుంచి నువ్వు ఎస్కేప్ అయినావు. నీ మీద గౌరవ న్యాయస్థానంలో ఆల్రెడీ కేసు కూడా రన్ అవుతా ఉంది. ఇది ఒక మచ్చు తునక నీ రౌడీయిజం ఆగడానికి. ఇప్పుడు కన్నా మీ పద్ధతి మార్చుకొని ప్రజలకు సేవ చేయి. ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకొని నువ్వు ఏమైనా మాకేమయ్యా, నువ్వు ఏమైతే మాకు వచ్చేది ఏముంది? సిగ్గు ఎగ్గు లేకుండా మీ ఆగడాలను పక్కన పెట్టి మేము మరొకసారి డిమాండ్ చేస్తున్నాం, మిమ్మల్ని సవాల్ చేస్తున్నాం. పవిత్రమైన ప్రెస్ క్లబ్లో వచ్చి బూటకపు మాటలు మాట్లాడడం కాదు. మీకు దమ్ము, ధైర్యం, చిత్తశుద్ధి ఏమాత్రం ఉంటే మీరు చేసిన ఆరోపణల మీద అధికారం మీ చేతిలో ఉంది. ఎన్నికోరి వేసి నిజాలు నిగ్గు తేల్చి దోషులను కఠినంగా శిక్షించాలని సవాల్ చేస్తున్నాం. మీరు ఈ పని చేయకుండా బూటకు మాటలు మాట్లాడి మీ పబ్బం గడుపుకోవాలని చూస్తే ఎటువంటి పరిస్థితుల్లో మీ ఆటలు సాగనేవం. ప్రజాక్షేత్రంలో మీకు తగిన బుద్ధి చెప్తాం.